అనుష అది ఎక్కడ కూర్చోాలి అది మోనా అక్క అది మని అన్న యతీష్ ఇలా కూర్చోాలి కదా హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ యామ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ అయితే ముందు పోస్ట్ చేసిన వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట ఆ రోజు ఈవినింగ్ మన ఇంట్లో అయితే ఒక సర్ప్రైజింగ్ బర్త్డే పార్టీ అయితే జరిగింది ఎంత సర్ప్రైజింగో మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ముందు వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి అక్క వచ్చింది అలాగే ఆ రోజు నలుగు కానీ బయట వర్క్స్ అని ప్యాకింగ్ శారీస్ ప్యాకింగ్ అని ఇలా చాలా అంటే చాలా అలసిపోయి ఉన్నాం యాక్చువల్గా అయితే ఆ రోజు అక్క వాళ్ళ బాబుది బర్త్డే సన్నీ బర్త్డే అనమాట వాడి బర్త్డేని మేము సెలబ్రేట్ చేస్తాము మార్నింగ్ కేక్ కట్ చేద్దాం అలా అంటే లేదు ఈవినింగ్ చేద్దాంలే అన్నదనమాట అక్క తమ్ముడు వాళ్ళు బయటకు వెళ్ళేసి అక్క చెప్పింది నేను వచ్చేలోపు పిల్లలు మీరంతా రెడీ అవ్వి ఉండండి అని చెప్పింది అనమాట నేనైతే రెడీ అవ్వలేదు ఎందుకంటే అలసిపోయా ఇంకా వాడు బర్త్డేనే కదా కేక్ కటింగ్ అదే కదా అనేసి ఇంకా నేను రెడీ అవ్వలేదు వచ్చాక మళ్ళీ అరిచి నేను రెడీ అవ్వమన్నాను కదా అని అన్నదనమాట నేను నార్మల్గా ఎక్కువ ఎప్పుడు అక్క పిల్లలతో పాటు నన్ను చూసుకుంటుంది కాబట్టి సరే పిల్లల్ని ఎలాగా రెడీ చేస్తున్నాం కాబట్టి నేను కూడా రెడీ అవ్వాలని అంటుందేమో అనేసి నేను కూడా ఇంకా రెడీ అవ్వకపోతే ఒప్పుకోలేదు మళ్ళీ శారీ అది చేంజ్ చేసేసాను నేను అన్న నీకు వద్దులే అమ్మా ఇంకా నా వల్ల కాదు పగలంతా అలసిపోయినాం కదంటే అసలు ఒప్పుకోలేదు నువ్వు రెడీ అవ్వాల్సిందే అనేసి సరే అనేసి రెడీ అయ్యాము పైన అయితే సింపుల్గా ఇలా డెకరేట్ చేసాము ఫస్ట్ కింద మన ఇంట్లో చేద్దాం పైన అయితే లైటింగ్ అది సరిగా ఉండదని అనుకున్నాము లేకపోతే బాబాయ్ వాళ్ళ ఇంట్లో చేద్దాం అనుకుంటే రెండు కొత్త ఇల్లే కాబట్టి అసలుకి ఇవి కోతి పిల్లలు క్రీమ్ అది పూసి పాడు చేసేస్తారని ఇంకా అందరూ కూర్చోడానికి అలా అంతా బాగుంటుంది అనేసి పైన ఇలా ప్లాన్ చేసాం సింపుల్గా ఏం పెద్ద ఎక్కువ డెకరేట్ చేయలేదు ఊరికే పైన మా వారు తమ్ముడు వాళ్ళు కలిసి బెలూన్స్ అవి అలా ఊదేసి రిబ్బన్ అలా కట్టేశారు మా వారు కూడా మా తమ్ముళ్ళతో కానీ మా అన్నయ్య వాళ్ళతో కానీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా బాగా కలిసిపోతారనమాట అలాగే ఇంటికి అల్లుడు అంటే కొంచెం భయం ఉంటుంది కదా మా వారు మాత్రం అలా కాదండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా వాళ్ళ తమ్ముళ్ళు ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళతో కలిసి ఈయన కూడా ఆ వర్క్ షేర్ చేసుకొని అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఈలోపు అయితే బోల్డ్ అని కేక్స్ పట్టుకొని వచ్చారు ఏంటా అనేది అర్థం కాలేదు నాకు కూడా నీ పేరే రాని ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నీ డిసెంబర్ రా డిసెంబర్ పుంచి చేస్తారా తీస్తున్నా నేను ఈ నెల 9 అయితే ఇంకేం గట్టిగుంటది అది మాకు ఇలాంటి బర్త్డే మీ ఇంట్లో ఎప్పుడైనా జరిగిందో అలా జరిగితే తప్పకుండా కమెంట్ చేయండి చూసారు కదా ఎంత సర్ప్రైజింగ్ ఉందో అంటే ఆగస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ అక్టోబర్ మంత్ ఎవరైతే బర్త్డేస్ ఉన్నాయో వాళ్ళందరికి సంబంధించిన కేక్స్ అన్ని తీసుకొచ్చింది అనమాట అని స్వీట్స్ ఇక్కడ పెట్టు అన్న నీది లేదన్నా నువ్వు అలాగన్నా పగిలిపోతురా ఏమండి ఒక్కో కేక్ దగ్గర తీసుకెళ్ళండి అనుష అది ఎక్కడ కూర్చోాలి అది మోనా అక్క అది మని అన్న యతీష్ ఇలా కూర్చోాలి కదా జస్ట్ ఒక నిమిషం అట్లే నా కేక్ నేనే తింటా మాయ్ ఇప్పుడు ఒకళ్ళు మాత్రం తన్నులు తింటారు నాది లేకపోతే ఊరుకోను అట్లే పిన్ని మాట్లాడరని చెప్పండి పిన్ని ఏంది అంటే మంచిగా రావాలి పిక్ అదిగో జస్ట్ తీస్తుంది నువ్వు రారే ఫోటోగ్రాఫర్ ఇంకా ఫోటోగ్రాఫర్ అదేం కాదంట రాఘవేండి తీస్తున్నాని ఆపేయమంటావా అంటే లైటర్తో అది అంటిస్తున్నారని
ఏం కాదు ఏం కాదు. క్లారిటీ ఉంది. మోని ఏం కాదులేమ్మా. నువ్వు కొట్టమ్మా, రాజ్ తాతకి నువ్వు కొట్టు తీసుకొని. ఇప్పుడు ఆపేయాలి. ఇంకొంచెం దగ్గర తీసుకురండి. బా బాబాయ్ బర్త్డే సన్నిధి బాబాయ్. అమ్మ పెడుతుంది చూడు. మోని మోని మోనా చూడు చూడు. అన్న పుయ్యకూడదు. బాబాయ్ బాబాయ్ అది పోదుగా గుండె చేయాలి. ఆడుండండి లెక్క. తిప్పంటే తిప్పమ్మా. వాళ్ళిద్దరు కదా మోనాస్ అన్ని. పిక్ నాకాలేదు. జస్ట్ ఫోన్ అంటే ఎవరికి ఇచ్చినమ్మా? సరేలే, మన రమేష్ మామ తీసుకున్నా. చేతులు ఉండ్రా నువ్వు కదులుతున్నావు. తిరగండి నాకెళ్ళి. ఏ పంది కదల నాకెళ్ళి తిరగండి. ఆగరా మీరందరూ బాగుంటారు ఒకసారి. నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. ఫ్యామిలీ మొత్తం ఇలాగా అసలు మా ఇంట్లో బర్త్డేస్ అలాగే ఏమీ సెలబ్రేట్ కలిసి చేసుకున్నది లేదు, ఎందుకంటే అందరం కలిసి ఉండేదే లేదు కదా. నేను ఒక చోట, అక్క ఒక చోట, అలాగే అమ్మ వాళ్ళు వర్క్ పరంగా హైదరాబాద్లోనే ఎక్కువ, తెలంగాణలో ఉంటారు. ఇలా శ్రావణ మాసం ఆ టైంలోనే విఎన్కే వస్తారు. అలాగే తమ్ముడు వాళ్ళు కాలేజీలో, అలా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారనమాట. భలే సెట్ చేసింది. తనకి ఎలా వచ్చిందో కానీ మా అందరు బర్త్డేస్ చెయ్యాలని. నిజంగా ఒక తల్లి కూడా ఇంత ఆలోచించదేమో అని అనిపిస్తుంది అనమాట నాకు. ఆగస్ట్లో అయితే మనీది, అలాగే ఈరోజు అయితే ఆ రోజు యతీష్ది బర్త్డే ఉంది కదా. తర్వాత వచ్చేసరికి సెప్టెంబర్లో మోనాది ఉంది, అలాగే అమ్ముది కూడా ఉంది. అక్టోబర్లో నా బర్త్డే ఉంది, అందుకనేసి నా బర్త్డే వరకు అని కేక్స్ తెచ్చింది కదా. డిసెంబర్లో అన్న బర్త్డే ఉంది, అది డిసెంబర్లో కదా, అందుకని అన్న కేక్ తేలేదు. అందుకని అంటున్నాడు అనమాట అన్న, నా బర్త్డే నా కేక్ లేకపోతే మీ సంగతి చెప్తాను అనేసి. మేమంతా మ్యారేజ్కి ఒక 5 days ముందే వచ్చాం కదా, ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయ్యారు. అదే ఫస్ట్ డేనే కదా మేము వెళ్ళింది. కానీ అందరం ఫ్యామిలీస్ వస్తాము, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటాము, మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటాం కదా. ఇప్పుడు అలా మా అక్క అయితే అలా కదండి, అందరిని ఇలా కలేస్తుంది అనమాట. అక్కడ మా మేనత్తలు, మా బాబాయిలు, పిన్నులు, ఇప్పుడు ఎంతవరకు అయితే మేము అందరం మెంబర్స్ వచ్చామో వాళ్ళందరినీ పిలవడము, ఇలాగ అందరికి బర్త్డే చేయాలి,
అందరిని ఇలా హ్యాపీ ఆల్రెడీ పగలంతా అలసిపోయినాం, చాలా వర్క్ అయిపోయింది అటు తిరిగి ఇటు తిరిగి. అంటే వర్క్ చేసేదంతా అక్కే, అక్కపక్కన నేను ఉంటాను. కానీ తనకి ఇంత అలసిపోయినా కూడా మళ్ళీ అందరం కలము, వాళ్ళ బర్త్డేస్ నా చేతుల మీదుగా నేను చెయ్యాలి అనేసి తను ఎంత హ్యాపీగా ఫీల్ ఉందో తన ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మేము నలుగురం కదా, అక్క, అన్న, నేను తమ్ముడు చాలా కామ్గా ఉంటాం. అక్క అన్న వాళ్ళిద్దరు అల్లరి ఇందాక మీరు చూస్తే అన్నం చూస్తే అర్థమైపోయి ఉంటుంది వాళ్ళిద్దరు అల్లరి ఎలా ఉంటుందో. ప్రతిదీ మా ఇంట్లో అక్క అన్నే చూసుకుంటారు. ఏదైనా ఇంట్లో ఇబ్బంది ఉంటే అట్లీస్ట్ మాతో ఎవరితో షేర్ చేయరు, ఏదున్నా వాళ్ళిద్దరే సఫర్ అవుతారు కానీ మాకు తెలియనిరు. హ్యాపీనెస్ మాత్రమే మాతో షేర్ చేస్తారు. ఏదన్నా ఇబ్బంది ఉంటే మాత్రం అసలు బయటకే రానివ్వరు. ఎవరు పూసింది? మోనాదా? అర్జున్ అట్లా రాసిన బాబాయ్కి. చక్కగా అందరితో కేక్ కటింగ్ చేయించాక మోనాతో డాన్స్ ప్రోగ్రామ్ అయితే జరిగింది. మా నాన్నకి మా బాబాయ్కి ఎంత ఇష్టమో మోనా డాన్స్ అంటే, ఎప్పుడైనా ఇక్కడ డాన్స్ చేసేటప్పుడు కూడా వీడియో కాల్ చేసి మరీ చూస్తుంటారు. మా బాబాయ్ కాముగా ఉంటారు, ఎవరితో ఎక్కువ మాట్లాడు. మోనా అంటే చాలా ఇష్టం ఆయనకి, చాలా అల్లరి చేస్తుంది మోనా. ఆయన దగ్గర అల్లరి చేసేది ఉన్న ఏకైక పర్సన్ మోనా ఒక్కతనమాట. మిగతా వాళ్ళందరికీ చాలా కాముగా ఉంటారు కానీ మోనా మాత్రం చాలా అల్లరి చేస్తుంది. ఆయనకు కూడా మోనా అంటే చాలా ఇష్టం. ఇంకా స్టార్ట్ చేసేసారు మామయ్యలు, అల్లుళ్ళు, కోడళ్ళు ఇలాగ ఒకరికొకరు క్రీమ్ రాసుకొని ఇలాంటి రచ్చ చేస్తారని చెప్పేసి కింద వాల్స్ అయి పాడవుతాయని పైన ప్లాన్ చేసుకున్న ఈ బర్త్డే పార్టీ అనేది. ఒక పక్కేమో మా అమ్మ వాళ్ళు రాత్రి 11 అయింది, ముందు ఫుడ్ తినండి అని గొడవ అనమాట. ఇంకా ఫుడ్ అది తినేసాక కాసేపు ఇలా బయట కూర్చొని తీసిన వీడియోస్, ఫొటోస్ అవన్నీ చూసుకుంటున్నాము. నిజంగా ఈ డే అయితే లైఫ్లో చాలా మెమరబుల్ డే. మళ్ళీ ఇలా కుదురుతుందో లేదో కూడా తెలియదు కానీ చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసాం ఫ్యామిలీతో టైం అంతా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.